హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, శ్రీగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, మీరు వాస్తు క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా చేసాం. అయితే అది చూసి చాలా మంది కాల్స్ చేసిన వాళ్ళల్లో ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా గురుగారు చెప్తారా అని అడుగుతున్నారు. మరి వారికి మీరు ఇవ్వాలనుకునే సమాధానం ఏంటి? తప్పకుండా తల్లి. అంటే ఆస్ట్రాలజీ అనేది ఇవన్నీ కూడా బ్రహ్మ విద్యలు. వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ అన్నీ రత్నశాస్త్రము, ఓకే, అలాగే అన్ని శాస్త్రాలు కూడా ఇవన్నీ కూడా బ్రహ్మ విద్యలు. ప్రశ్నాశాస్త్రం కానీ ఇవన్నీ గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. ఓకే, ఏదో ఆన్లైన్లో చెప్పేవో లేకపోతే ఏవో కావు. నేను ఆన్లైన్లో ప్రయత్నం చేసే కానీ నాకు నా మనస్కరించాల. రెండోది, శిష్యుడి దగ్గర నుంచి ఇంత ఫీజు తీసుకొని చెప్పాలని కూడా ప్రయత్నం చేశా కానీ నా మనస్కరించాలి అది కూడా. కాబట్టే ఈ సెప్టెంబర్ 28, 29, 30 వాస్తు క్లాసెస్ని గురు శిష్య సంబంధంలో, అంటే శిష్యుడు తను ఇవ్వవలసిన గురుదక్షిణ ఒక తాంబూలంలో పెట్టి ఇవ్వాలి అంతే. అతను ఎంత ఇచ్చాడో నాకు నేను చూడాల్సిన అవసరం లేదు, నేను చూడను. కానీ విద్యను మాత్రం అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేసి చెప్పడం నా పద్ధతి. ఇదే పద్ధతిలో అన్ని బ్రహ్మ విద్యలు కూడా నేర్పుతా. కానీ ఆస్ట్రాలజీ అనేది అంటే మీకు వచ్చే కాల్స్లో జనరల్గా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, గురుగారు వాస్తు నేర్పేశారు 4-5 రోజుల్లో, ఆధునిక వాస్తు అంతా మనకు అర్థమైపోయింది, అట్లాగే జ్యోతిష్యం కూడా ఏందో ఒక 4-5 రోజులు నేర్పేస్తారు అని అనుకుంటారు. ఓకే, జ్యోతిష్యం అనేది ప్రతి శాస్త్రం కూడా మహాసముద్రమే. కానీ దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ మనం ఎన్ని పాయింట్లు దాంట్లో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది వాస్తుని మనం చాలా సింప్లిఫై చేసి మనం 3-4 డేస్లో ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే విధంగా మనం దాన్ని డిజైన్ చేసాం. కానీ జ్యోతిష్యాన్ని అలా చేయలేం. ఓకే, 3-4 రోజుల్లో అయ్యేది కాదు. మరి ఎవరైతే ఔత్సాహికులు, ఎవరైతే నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నవాళ్ళో, నేను కొన్ని ఫస్ట్ ఇంపార్టెంట్గా కొన్ని బేసిక్ బుక్స్, ఓకే, అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చే బుక్స్, జ్యోతిష్యంలో బేసిక్స్ కూడా రాని వాళ్ళు కంపల్సరీగా ఓకే ఈ బుక్స్ తెప్పించుకోండి. ఓకే, జ్యోతిష్య ప్రశ్నోత్తరమాల 999 జ్యోతిష్య ప్రశ్నలకు జవాబులు. ఓకే, ఈ బుక్ మీకు మోహన్ పబ్లికేషన్స్ దేవుళ్ళు.com, ఓకే, దాంట్లో కూడా మీకు దొరుకుతుంది. దాంట్లో మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు డోర్ డెలివరీ వస్తుంది. ఓకే, రెండొక బుక్ వచ్చి జ్యోతిష్య శాస్త్రము, జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు. ఇవి 12 భావసూత్రాలతో కూడా చాలా క్లియర్గా, అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి. ఓకే, మూడవ బుక్ వచ్చి ఇప్పుడు ఈ 2 బుక్స్ కూడా నేను మీకు దేవుళ్ళు.com, మోహన్ పబ్లికేషన్స్ దేవుళ్ళు.comలో మీకు చాలా ఈజీగా అవైలబుల్ అవుతాయి. ఈ మూడో బుక్ వచ్చి డాక్టర్ బివి రామన్ గారు జ్యోతిష్య విద్యారంభం. ఓకే, ఇది మేము ఏమైనా బుక్ స్టాల్లో మీరు ట్రై చేయండి. ఈ 3 పుస్తకాలని, ఇవే కాక బేసిక్స్ మీరు సంబంధించి జ్యోతిష్యంలో బేసిక్స్ సంబంధించి చాలా పుస్తకాలు ఉంటాయి. బట్ నాకు తెలిసి ఈ 3 పుస్తకాలు ఫస్ట్ మీరు ఒక కంఠస్థం అయితే, చాలా ఫెమిలియర్ అయితే, అప్పుడు ఏంటంటే జ్యోతిష్యంలో రెండో స్టెప్ వేయడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. అంటే ఒక గురువు చెప్పేది ఫస్ట్ అర్థం అవుతుంది. ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతి, కేపీ అంటాం కదా, కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లాట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా, ఈ 9 నక్షత్ర పాదాలకి మళ్ళీ ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక సబ్లాట్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే కేపీ సిస్టమ్ రావాలి అంటే మనకి సబ్లాట్ సిస్టమ్ తెలవాలి ఫస్ట్. మరి ఇవన్నీ బేసిక్స్లో ఉంటాయి. ఈ సబ్లాట్ సిస్టంలో తెలవాలి అంటే ఏ నక్షత్ర పాదం ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేది మనకి మైండ్లో ఉండాలి. ఓకే, ఇవన్నీ ఆ బేసిక్స్. అలాగే మనకి వేదికలోకి వచ్చేప్పటికి మనకి ఇంపార్టెంట్ సూత్రాలు, అంటే ఏ తత్వమైన రాశి, అంటే మనం మేషం దగ్గర నుంచి మీనం వరకు 12 రాశులు ఏ తత్వం, అగ్నితత్వమా, వాయుతత్వమా, స్థిర రాశ, చర రాశ, ఇట్లా ప్రతిదీ మనకి మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉండాలి.
ఓకే, అది గ్రహాల్లో కూడా స్త్రీ గ్రహాలు ఉంటాయి, పురుష గ్రహాలు ఉంటాయి. అట్లా ప్రతిదీ కూడా మనకి అన్నీ కూడా మనకి రిజిస్టర్ అయిపోవాలి. ఆ బేసిక్స్ తెలిసినప్పుడు మనం ఏదైనా క్లాస్ మనం చెప్తున్నా కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, జ్యోతిష్యంలో మెయిన్ ఇంపార్టెంట్గా ఈ 2 బుక్స్, ఓకే, జ్యోతిష్య ప్రశ్నోత్తరమాల అండ్ జ్యోతిష్య శాస్త్రము, జ్యోతిష్య శాస్త్ర చిట్కాలు, ఈ 2 కూడా దేవుళ్ళు.comలో మనకి లభ్యంలో ఉన్నాయి. మనకి ఆర్డర్ చేసుకున్నట్టే మన డోర్ డెలివరీ వస్తుంది. ఈ బుక్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఈ బేసిక్స్ బుక్స్ అన్నీ కూడా కంఠస్థం అయితే మనం ఆ తర్వాత జ్యోతిష్య శాస్త్రంలో నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది మళ్ళీ మనం డిస్కస్ చేసి మనం ఆ క్లాసెస్లో చెప్పుకుందాం చక్కగా. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివం.